వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రే డయాగ్రామ్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆ రే డయాగ్రామ్స్కి ముందు ఎలా డ్రా చేయాలో కొన్ని రూల్స్ చూద్దాం. రూల్ 1, ఇఫ్ ఏ రే ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ గోస్ త్రూ ఫోకస్. ఒక రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ అయితే రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ రే ఫోకస్ నుంచి ట్రావెల్ అవుతుంది. రూల్ 2, if a ray goes through focus after reflection it will become parallel to the principal axis. రూల్ 1కి కన్వర్ట్స్ రూల్ 2. ఒకవేళ రే అనేది ఫోకస్ నుంచి ట్రావెల్ అయితే రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా అవుతుంది. రూల్ 3, if a ray goes through center of curvature after reflection also it will not deviate its path. ఒకవేళ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ట్రావెల్ అవుతుంటే రిఫ్లెక్ట్ అయిన తర్వాత కూడా ఆ రే అనేది దాని పాత్ డీవియేట్ చేసుకోదు. దట్స్ ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ పాత్. అది ఏ పాత్లో అయితే ట్రావెల్ అయిందో అదే పాత్ కంటిన్యూ చేస్తుంది. ఇది రూల్ 1 యొక్క డయాగ్రామ్. ఈ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ అయింది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత రే ఫోకస్ నుంచి ట్రావెల్ అవుతుంది. ఇది రూల్ 1. రూల్ 2 డయాగ్రామ్. ఇఫ్ ఎ రే ట్రావెల్స్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ బికమ్ ప్యారలల్. ఫోకస్ నుంచి ట్రావెల్ అయితే రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా అయింది. ఇది రూల్ 2. Rule 3, if a ray travel through the center of curvature after reflection also it will not deviate, అదే పాత్ కంటిన్యూ చేస్తుంది. ఇది రూల్ 3. ఇంతకుముందు చూసిన రూల్స్ని యూజ్ చేసి ఇప్పుడు మనము రే డయాగ్రామ్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ కేస్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఫోకస్. ఫోకస్కి మిర్రర్కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మనకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. మనకు ఒక ఇమేజ్ ఫామ్ కావాలంటే మినిమం 2 రేస్ అవసరం. ఫస్ట్ మనం ఒక కాన్కేవ్ మిర్రర్ని డ్రా చేసుకోవాలి. ఆబ్జెక్ట్ని పోల్కి ఫోకస్కి మధ్యలో ప్లేస్ చేసుకున్నాం. ఫస్ట్ రూల్ 1 యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఎ రే ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ గోస్ త్రూ ఫోకస్. ఇది రూల్ 1. దాని తర్వాత రూల్ 3 యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఎ రే ట్రావెల్ through the center of curvature after reflection also it will continue its path. ఇక్కడ మనకు యాక్చువల్ రేస్ అనేవి డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి నేను రేస్ని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తున్నా. బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ దగ్గర 2 రేస్ అనేవి మీట్ అవుతున్నాయి. ఈ పాయింటే మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే మిర్రర్ లోపల ఫామ్ అయింది. ఎన్లార్జ్డ్, ఎరెక్టర్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజు పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనము ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఎరెక్టెడ్ ఇమేజ్. మనకు ఇమేజ్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయలేము, మనం మిర్రర్లో ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఫోకల్ పాయింట్. ఫోకస్ పైన ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ రూల్ 1 యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఏ రే ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ గోస్ త్రూ ఫోకస్. నెక్స్ట్ రూల్ 3, ఇఫ్ ఏ రే ట్రావెల్స్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆల్సో ఇట్ విల్ నాట్ డీవియేట్ ఇట్స్ పాత్. ఇది రూల్ 3. ఇక్కడ మనకు యాక్చువల్ రేస్ అనేవి ప్యారలల్గా అనిపిస్తున్నాయి కాబట్టి మనం బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసినా కూడా రేస్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మనం పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఏమని చెప్తామంటే ఎట్ ఇన్ఫినిటీ. కేస్ 3, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఆబ్జెక్ట్ ఇప్పుడు ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ రూల్ 1 యూజ్ చేస్తున్నా. If a ray travel parallel to the principal axis after reflection it will goes through focus. ఇది రూల్ 1. నెక్స్ట్ రూల్ 2, if a ray travel
through the focus. After reflection, it will become parallel to the principal axis. పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, మనకి ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ సి తర్వాత ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఎలా ఉంది? ఆబ్జెక్ట్ కన్నా సైజ్లో పెద్ద ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్. ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఉంది కాబట్టి ఇన్వర్టెడ్. అండ్ మనకు అబ్జర్వ్ ఇమేజ్ ఎక్కడ చేస్తామంటే స్క్రీన్ పైన చేస్తాం, మిర్రర్లో ఇమేజ్ ఫామ్ కాదు కాబట్టి ఇది రియల్ ఇమేజ్. కేస్ 4, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ సి. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ రూల్ 1, ఇఫ్ ఏ రే ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ గోస్ త్రూ ఫోకస్. నెక్స్ట్ రూల్ 2, if a ray travel through the focus after reflection it will become parallel. ఇప్పుడు మనకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఆన్ సి, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అట్ సి దగ్గరనే ఇమేజ్ ఫామ్ అయింది. ఎలా ఉంది ఇమేజ్ అంటే సేమ్ సైజ్, ఆబ్జెక్ట్ ఏ సైజులో ఉందో ఇమేజ్ సైజ్ కూడా అదే ఉంది. అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. మనం ఇమేజ్ని స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఇది రియల్ ఇమేజ్. కేస్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సి. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బియాండ్ ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. యాజ్ యూజువల్ ముందు కాన్కేవ్ మిర్రర్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని బియాండ్ సి ప్లేస్ చేసుకున్నాం. ఫస్ట్ రూల్ 1ని యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఏ రే ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ గోస్ త్రూ ఫోకస్. నెక్స్ట్ రూల్ 2, if a ray travel through the focus after reflection it will become parallel to the principal axis. మనకు ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఈ ప్లేస్లో రెండు రేస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్లో మనకు ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఎలా ఉందంటే డిమినిష్డ్, ఇన్వర్టెడ్, రియల్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్. ప్రిన్సిపల్ యాక్సిస్ కింద మనకు ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్. అండ్ మనం ఇమేజ్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే స్క్రీన్ పైన కాబట్టి దీన్ని రియల్ ఇమేజ్ అని అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్లో మనము రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్, మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్, మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ గురించి తెలుసుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.